చేసినప్పుడే మనము దీవించబడతాం. అయ్యా నేను కష్టపడుతున్నా కదా, నేను వరి పొలం వేసుకుంటున్నా, బాగా కష్టపడి పండించుకుంటున్నా, నేను పంట పండించుకొని సేవింగ్ అమ్ముకుంటున్నా, డబ్బులు వస్తున్నాయి అని అంటారు, అంతేనా? కానీ నీవు పంట వేసుకొని ఆ పంటని కాపాడేది ఎవరు? ఆ పంట నీ చేతికి రావాలంటే దానికి కావలసినటువంటి వర్షము, దానికి కావలసినటువంటి వాతావరణము, గాలి, ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. కాబట్టి ఆ దేవుడు ఇయ్యకపోతే మనం అందరం కూడా అభివృద్ధి. కాబట్టి మన సంఘం కూడా అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలి. దేవుడి నిజంగా నాకు చాలా సంతోషం అంటూ ఈ దినముందు మీ రీతిగా చేరి దేవుడి సన్నిధిలో గడపటం. మీరు చాలా మంది ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఉన్నారు, పొలాలలో ఉన్నారు. ఎందుకంటే మొన్నటిదాకా వర్షాలు పడి మొక్కజొన్న చేలు అన్నీ కూడా ఏమున్నాయి, శాలలనే ఉన్నాయి. అవునా కదా? ఈ టైంకి అసలు అయిపోవాల్సి, కానీ వర్షాలు వచ్చి ఆగిపోయినాయి. అయినా కానీ మీరు దాన్ని లెక్క చేయకుండా ఈరోజు దేవుడి సన్నిధిలో మేము గడపాలి, దేవుడి సన్నిధిలో సంతోషించాలి, మా చర్చి హ్యాన్బర్స్ డే జరుపుకోవాలని మీరు అందరూ సంతోషంగా ఉన్నారు. అందుకే వచ్చారు కదమ్మా. కాబట్టి మీరు వచ్చినందుకు ఎన్నో ధన్యవాదాలు. కాబట్టి మీరందరూ కూడా ఈ రీతిగా కలిసికట్టుగా దేవుడి యొక్క పనిలో ముందుకు కొనసాగినట్లయితే మనము, మన కుటుంబాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అందరూ కూడా ఐగారికి సహకరించి మనమందరం ఒక కుటుంబం, అంతే కదా, ఒక కుటుంబం. కాబట్టి ఒక కుటుంబంలా పనిచేసుకుంటూ ముందుకు పోవాలని ప్రభు పేరుతో మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముగింపుకు వచ్చున్నాము. 2 మాటలు చెప్పి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను. మరి ఈ ఊరిలో 2007-8 మధ్యన ఊరికి వచ్చి ఒక కుటుంబము, శ్రీనివాసనంలోది కుటుంబము, మరి మన మధ్యన ఈ దినమున సజీవురాలుగా లేని లక్ష్మమ్మ కుటుంబం ఒకటి, 2 మాత్రమే మనకి ఊరిలో ఉండే. మరి వారిని బట్టి దేవుడు ఇక్కడికి నడిపించి స్థలం ఏర్పాటు కావాలంటే పరిస్థితులల్లా అండ్ సంఘము లేని పక్షం లేని దినమున్నాయి. సంఘము ఎక్కువగా